నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. చెన్నూరు మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా పర్యటించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో నెలకొన్న పరిశుభ్రత వాతావరణంపై మున్సిపల్ అధికారులను కలెక్టర్ మందలించారు. పరిశుభ్రతపై అధికారులను పలు సూచనలు, సలహాలు అందజేశారు. మున్సిపల్ పరిధిలో పెండింగ్లో ఉన్న సమస్యలను, ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిపాలన కొనసాగించాలని అధికారులకు సూచించారు. చెన్నూరు నియోజకవర్గంలోని ఊరు మందమరి రాళ్లవాగుపై వెంటనే బ్రిడ్జ్ నిర్మించాలని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మందమరి టీడీపీ ఆధ్వర్యంలో నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్కు టీడీపీ నేత సంజయ్ కుమార్ ప్రజలతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన రాళ్లవాగుపై బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అదనపు కలెక్టర్కు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారని సంజయ్ కుమార్ తెలిపారు. ఊరు మందమరి, మామిడిగూడెం, పెద్ద ధర్మారంలో గల రాళ్లవాగుపై బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం వర్షాకాలం రాకపోకలకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. పిల్లలు స్కూల్కు వెళ్లడం మానేస్తారని, గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లలేక కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. వృద్ధులు వాగుదాటుతూ కొట్టుకుపోయిన ఘటనలు ఉన్నాయని అన్నారు. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే రాళ్లవాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాసాల సంపత్, ఎండి షరీఫా, కారం రాజు, జయశ్రీ, పూపాక సంధ్య, నర్సయ్య, రసూలా, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఊరు మందమారి, పెద్ద ధర్మారం, మామిడిగూడెం ప్రజలందరినీ తీసుకొని మరి మంచిర్యాల కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి గత పాలకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కూడా ఆ మామిడిగూడెం రాళ్లవాగు ఏదైతే బ్రిడ్జ్ ఉందో కట్టించలేక ఓటి వాగ్దానాలకు మాత్రమే వదిలేసిర్రు. వర్షాకాలం వస్తే పిల్లలు స్కూల్ పోరు, గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ పోలేని పరిస్థితులు, కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితులు, మరి ముసలోళ్ళు అయితే ఎంతోమంది వాగులో కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి రాజకీయ నాయకులు మరి మేము దీన్ని రాజకీయం చేయడం లేదు, వెంటనే స్పందించి మరి ఈ బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ, అదే సందర్భంలో మరి ఈ రాజకీయ నాయకులు స్పందిస్తలేరని చెప్పి ప్రజలందరినీ తీసుకొని నేరుగా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మరి కలెక్టర్ గారు లేని సమక్షంలో ప్రజలు వారు నేరుగా మరి జాయింట్ కలెక్టర్ గారికి విన్నపం చేసుకోవడం జరిగింది. కనుక వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే మరి వారికి తగు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కనీసానికి మా సంవత్సరం మాది గీడికి వచ్చింది, ఎన్నడు చేయాలి? మేము ఇంతగానో ఓట్లు అని చేసి మమ్మల్ని కాళ్ళు మొక్కించుకుంటారు, రేలు మొక్కించుకుంటాం. మాకు చేసే పద్ధతి లేదు. మమ్మల్ని ఇంత ఆయాస పెడతారు. మా పిల్లలు అటు బడికి ఒకట. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పాఠశాలకు సంబంధించిన అన్ని రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో ఆశ్రమ పాఠశాలపై వచ్చిన పలు ఆరోపణలపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేసినట్లు తెలుస్తుంది. మంచిర్యాల మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాల్లో కౌన్సిలర్, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుడు సుధమల హరికృష్ణకు ఎలాంటి సంబంధం లేదని బాధితులు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు తమ గోడును వెలుబోసుకున్నారు. నవీన్ అనే వ్యక్తి మంచిర్యాల మున్సిపాలిటీలో కాంట్రాక్టు ఉద్యోగులకు పెట్టిస్తానని చెప్పి 8 మంది నిరుద్యోగుల వద్ద నుండి సుమారు 4 లక్షల వసూలు చేశాడని అన్నారు. ఉద్యోగులు పెట్టిస్తామని చెప్పి కాలయాపన చేయడంతో తామందరం అడిగేసరికి కౌన్సిలర్, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘ నేత హరికృష్ణ పేరును వాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఆత్మహత్యత్నానికి పాల్పడి తమను మోసం చేసేందుకు పాల్పడ్డాడని అన్నారు. అమాయకమైన నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఈ సంఘటనపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో
దళారులు అంతు చూస్తామని హెచ్చరించారు. మంచిర్యాల మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఆరోపణలు, కార్మిక సంఘాలు అనే కార్మిక సంఘం అనేది తెలియనటువంటి వారు సంఘాలను నడుపుతూ ఈ సంఘాలపైన ఆరోపణలు చేయడం, ఓ సమస్య వచ్చినప్పుడు కార్మికులు హక్కులు సాధించిన సంఘం కాదు, సమస్య కోసం హక్కుల కోసం కొట్లాడిన సంఘం కాదు, వస్తుంది అనేటప్పుడు అడ్డం పడుతున్నటువంటి ఈ యొక్క వేస్ట్ నాయకులను ఈరోజు వేస్ట్ గాళ్ళు అని అనడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మా అమ్మ నౌకరీ నేను 2016, 2017 అంటే 2016లో అప్పటి నుండి డ్యూటీ చేస్తూ 2017లో మా డ్యూటీలలో మేము ఎక్కడం జరిగింది. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయిన తర్వాత మీరు ఎవరికి పైసా ఇవ్వడం అక్కర్లేదు, మీ పేర్లు నేను ఉచితంగానే ఎక్కిస్తా అని చెప్పి ఆనాటి ఎమ్మెల్యే దివాకర్రావు గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి విధంగా మా పేర్లు ఎక్కడం జరిగింది. దాంట్లో ఆ రోజుగా డబ్బులు ఇచ్చినామని చెప్పి మేమైతే ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు మమ్మల్ని ఎవరు అడగలేదు. హరికృష్ణ అనే పేరును ఉత్తగా వాళ్ళు వాడుకుంటూ బదనాంకు గురి చేస్తున్నారు తప్ప ఏదైనా హక్కును సాధించే నాయకులు కాదు, ఏం సాధించే విధానం వాళ్ళ దగ్గర లేదు అని చెప్పి ఈరోజు మేము కార్మికుల మధ్య చెప్తున్నాం. నాతో పాటు ఉన్నటువంటి కార్మికులు ఆ రోజు 22 మంది పేర్లు ఎక్కడం జరిగింది. ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా పేపర్ ఖర్చు లేకుండా మా పేర్లు ఎక్కడం జరిగింది. ఈరోజు నిన్న మొన్న మళ్ళీ వచ్చినటువంటి విధానం 8 మంది దగ్గర డబ్బులు తీసుకొని 4 సార్ల పంచాయతీకి పిలిస్తే రానటువంటి సింటు నేనే 4 సార్లు పిలిస్తే హరికృష్ణ పంచాయతీకు రాలేదని ఎలా చెప్పగలుగుతాడు? చిగ్గు చెరం ఏమన్నా ఉంటే నీతి మంత్రుడైతే నీతి పరంగా వచ్చి కార్మికుల మధ్యలోకి వచ్చి మాట్లాడు, తెలుసుకో. నిన్ను నడుపుతున్న నాయకులు తప్పుడు విధానంలో నిన్ను వాడుకుంటున్నారు. నీ విధానాన్ని, నీ బ్రతుకును నువ్వు మర్చిపోయి వాళ్ళు నిన్ను ఎలా వాడుతున్నారో దాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు ఇబ్బందికి గురవుతున్నావు. ఆ రోజు 8 మంది దగ్గర డబ్బులు తీసుకున్నా అని చెప్పి ఒప్పుకుంటావు. నువ్వే 2 లక్షల రూపాయలు నాకు సొంతం ఖర్చు అయినాయి అంటావు. హరికృష్ణ ఇంటికాడ టేబుల్ కాడ డబ్బులు పెట్టాల్సిన అంటావు. నా ఇంటికాడ డబ్బులు ఎక్కడ పెట్టినావు అండి, నువ్వు బాగా చేస్తావు అంటే నేను బాగా చేస్తా అంటావు. 8 మంది కంటే ఒక్కరు డబ్బులు ఎక్స్ట్రా పెరిగితే నేను డబ్బులు కట్టాను హరికృష్ణ అంటాడు. అన్నప్పుడు నువ్వు దేవుని గుళ్ళ సొరమంటే నువ్వు సొరకుంటా ఎందుకున్నావు? 8 మంది కంటే ఇంకా బయట నెంబర్లు పెరగడం జరిగింది. మరి దానికి నువ్వేం చేస్తావు? ఈ రోజున ఏమంటాడు? ఆ రోజు ఒప్పుకున్న వ్యక్తి ఈరోజు 4 లక్షలు వసూలు చేసి నేను హరికృష్ణకే ఇచ్చినా అని మాట్లాడతాడు. అలా ఎంతవరకు నిజం ఉంది? ఈ రోజున తప్పుడు ఆరోపణలు చేస్తూ లేని అటువంటి విధానాలు, తప్పుడు ఆరోపణలు కార్మికులకు రప్పిస్తూ కార్మిక సంఘాలను, కార్మిక హక్కులను నాశనం చేయడానికి సిద్ధపడుతూ దాన్ని మా కార్మిక సంఘంగా మేము వ్యతిరేకిస్తున్నాం. పని ఈ మున్సిపల్ పారిశుద్ధ్యం విభాగంలో మా నాన్న 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఆయనకు అనారోగ్య కారణం అనగా ఆయనకు పక్షవాతం వచ్చింది. దానికి బదులుగా ఆయన వేస్తేనే మా ఇల్లు గడుస్తుంది. ఆ పని పేరు మార్పు కొరకని నేను పనిచేస్తున్నాను. కొన్ని సంవత్సరాలుగా ఆ పని నేను చేస్తున్నాను. ఈ పని పేరు మార్పు కొరకై నేను చింటూ అనే వ్యక్తికి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అనగా మాడుగుల నవీన్ అలియాస్ చింటూ 50,000 రూపాయలు నేను ఇచ్చినాను. అది కూడా హరికృష్ణ జిమ్ అని అంటున్నాడు కదా, ఆ జిమ్ కాడికి వెళ్ళినాం. వాస్తవమే, జిమ్ కాడికి వెళ్ళినాం. డబ్బులు అని చెప్పి హరికృష్ణ లేదు, డబ్బులు 50,000 రూపాయలు అని హరికృష్ణ కూడా చెప్పలేదు. ఏమైనా పేపర్ ఖర్చుల కోసం అయితే పేరు మారితేనే మా జీవితం బాగుపడుతుంది, దానికి తప్ప మాకు అదే ఆశ, దాని మీద మేము బతుకుదు అని చెప్పి మేము వచ్చేసినాం. తర్వాత ఒక వారం రోజుల తర్వాత చింటూ మాకు ఫోన్ చేసి, ఒక్కొక్కరి ఫోన్, అది కూడా ఫోన్ ఎక్కువ మారితే రికార్డ్ అవుతుందని చెప్పి ఒక్కొక్కరికి ఫోన్ చేసుకుంటే పోయినాం. ఏది చింటూ ఆఫీస్ కాడ, మున్సిపల్ ఆఫీస్ గేట్ కాడికి పోయి 50,000 రూపాయలు అన్నాడు. సరే మరి పేరు మాత్రం మారుతుందా మారదా అది కూడా చెప్పు, అవుతుందంటే ఇత్తం లేకపోలేదు అంటే 50,000 రూపాయలు ఇచ్చి మారుతుందని చెప్పాడు. మేము 50,000 రూపాయలు నేను మా బాబాయ్ ఇంకా ఉన్నారు, సాక్షులు ఉన్నారు, తీసుకపోయి ఇచ్చినాం. 50,000 రూపాయలు ఇచ్చినాం, పేరు మారుతుందని అన్నాడు. పేరు 10 నెలలు డబ్బులు ఇచ్చినాం, అయిపోయింది. ఇక 10 నెలలు గడుపుతుంది. ఇక రోజు రేపు ఇస్తాం, ఆపిస్తా. పైసలు ఇచ్చాడు కదా, పేరు మారుతాను నీకు ఇచ్చినాం కదా, పైసలు మాకు ఎట్లా ఇస్తామంటే లేదు పని అవుతుంది, ఇక పైసలు ఇస్తలేదు, పైసలు వద్దు మాకు పనే కావాలని మేము ఇక రోజు అంటే నెలకోసారి ఏమైంది పేరు అవుతుందా డబ్బులు అడగడం జరిగింది. ఇక లాస్ట్కి వచ్చే వరకు అయితే పని కాదు, నాతో పైసలు అయితే లేవు, మీ ఇష్టం, మీ దిక్కునే చేసుకోపోండి, మీతో అయితే కేసు కూడా పెట్టుకోపోండి, చీటింగ్ కేసు పెడతారా ఏం పెడతారో పెట్టుకోపోని చెప్పి అనడం జరిగింది. మాకు న్యాయం చేయాలి. మేము ఇప్పటికి పని చేయక 23 రోజులు అవుతుంది మేము పని చేయకుండా. మాకు జీతం లేదు, ఏం లేదు, మాకు ఆ పని తప్ప ఇంకా వేరే ఆశ ఏం లేదు. అన్ని వదులుకొని అదే
మున్సిపల్ పారిశుద్ధ విభాగంలో మేము అదే పని చేస్తున్నాం. మాకు ఎక్కువ చదవడం లేదు, మేము దాని మీద ఆధారపడి వచ్చినాం. మాకు ఆ పని ఇప్పించగలరని మీడియా మిత్రులకు మేము విన్నపం. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్పై బీజేపీ నాయకులు చేసిన అసత్య ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. చెన్నూరు మండలం నాగపూర్ గ్రామంలో రోడ్డు పనులను ఎస్టిమేషన్ చేయడం జరిగిందన్నారు. నిధులు వచ్చిన వెంటనే రోడ్డు చేపిస్తామని తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే వారంలో 3 రోజుల నియోజకవర్గంలోనే ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారని గుర్తు చేశారు. కోటపల్లి మండలం నక్కలపల్లికి రోడ్డు మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసిన ఘనత వివేక్ వెంకటస్వామికి దక్కిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రోజు బీజేపీ నాయకులు ఏదైతే విలేజ్ సందర్శించి నాగపురం విలేజ్ పోయి రోడ్డు బాగాలేదు, ఈ పంటలను పోతే ఆదుకోవట్లేదు అని చెప్పి కొంతమంది రైతులను పట్టుకొని అక్కడ ఉన్న సమస్యలు చిన్న చిన్న సమస్యలను పెద్దగా చేసుకుంటూ ఇట్లా విప్పి చూపెడుతున్నారు. కాకపోతే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఏ ఊరికి పోలేదు, ఏ పల్లెకి పోలేదు. ఇది ప్రతిరోజు వారానికి 2-3 రోజులు వచ్చి ప్రతి పల్లె తిరుక్కుంటూ ప్రతి వీధి తిరుక్కుంటూ సమస్యలు ఏమున్నాయని అధికారులను పిలిపించి అప్పటికప్పుడే పరిష్కరించడం చేస్తున్నాడు. నిన్నాక మొన్న వాగు పెద్ద వర్షంకి నక్కలపల్లి వాగు ఏదైతే ఉండి రోడ్డు కొట్టుకపోయిందో దానికి తక్షణమే 13 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. అట్లాగనే దుబ్బపల్లిలో చిన్న బ్రిడ్జి ఒక వాగు వచ్చి ఆ పైపులు కొట్టుకపోతే అక్కడ ఒక 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అట్లాంటి సమస్యలు ఎన్నో తక్షణమే పోయి అక్కడ ఏ సమస్య ఉన్నా వెళ్ళి వాళ్ళనట్టుగా పోయి ఇమీడియట్లీ పరిష్కరించడానికి జీర్ణించుకోలేక మేము వివేక్ వెంకటస్వామి అంటే ఇంత షార్ప్ ఉంటాడని అనుకోలేదు అని వాళ్ళు ఏదైతే వాళ్ళు ఊహించింది రివర్స్ అవుతున్నది కాబట్టి దానికి తట్టుకోలేక ఇట్లాంటి సమస్యలను ముందర పెట్టి పబ్లిక్ ఇష్యూ చేసుకొని మేమేదో గొప్పలు పొందాలనుకుంటున్నారు. అది జరగదు. ఇప్పటి నుంచి అవసరం పడితే వారానికి 2-3 రోజులు కాదు 5 రోజులు ఉండి కూడా పబ్లిక్ సమస్యని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తే ఆయన మినిస్టర్ కొరకు తిరుగుతున్నాడు, ఆయన కొడుకు టికెట్ ఇప్పించుకున్నాడు. ఇట్లాంటి ఏదేదో మనకు పనిచేసేటోడు కావాలి. ఇక్కడ పని ఎట్లా జరుగుతుంది ఏందనేది సమస్య పట్టించుకుంటారా లేదా అనేది అర్థం చేసుకోవాలి. కానీ వాటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీరు చూడండి, అభివృద్ధి చూడండి, ఆయన వస్తున్నాడా లేదా, పబ్లిక్ పట్టించుకుంటున్నాడా లేదా అది చూసుకోవాలి. కానీ మేము ఆడికి పోయినా వీడికి పోయినా ఎక్కడో గోదావరి రోడ్డుకు పోయి ఇక్కడ రోడ్డు లేదు అని అంటే గోదావరి దానికి విలేజ్ని ఆనుకొని విలేజ్ సమస్యలు ఏమైనా ఉంటే పబ్లిక్ ఇబ్బంది పరిష్కారం వెనువెంటనే చేస్తున్నాడు. ఇప్పుడు కొన్ని రోడ్లు ఎన్నో విలేజ్లలో తిరుగుతున్నాడు. అప్పటికప్పుడే ఎస్టిమేట్ చేయించి శాంక్షన్ కూడా పంపిండు. అంత 2 నెలలు అయితే లేదు పాలన స్టార్ట్ అయ్యి ఇంతవరకు ఎలక్షనే ఉంది. దాన్ని పట్టుకొని ఏదో మేము నోరున్నది కానీ మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. మీరు చూడండి, అభివృద్ధిని ఆకాంక్షించండి. ఇంకా మీరు మాకు ప్రోత్సహిస్తే మా సార్ ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు. పనిచేయడానికి ముందుకు వచ్చి అన్ని సమస్యలు తీర్చడానికి మేము ఎంతో గొప్పగా చెప్పుకోవడానికి మా కాంగ్రెస్ నాయకులు సంతోషపడుతున్నారు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. దీన్ని మీరు ఏదో చేసి చూసి మారడిగా అమ్మలాంటి చేస్తే బాగుండేది. కాకపోతే మీరు కూడా చూడండి, చూసి పబ్లిక్లా మీరు ఏం చేస్తారో మీరు చెప్పండి. సెంట్రల్లో మీ గవర్నమెంట్ ఉంది, మీరు ఏమైనా నిధులు తెస్తే తెచ్చి పెట్టండి. మా ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళతోటి మా చెన్నూరు ఎంతో డెవలప్ ముందుకు పోతుందని మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ప్రతి వీధి వాడ ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాడు. ఏ సమస్య కూడా పెండింగ్లో లేదు. ఇంతవరకు పెండింగ్ ఉన్నా అని సార్ దృష్టి పెడితే తక్షణమే దాన్ని చర్య తీసుకొని మేమైతే మా దృష్టిలో అయితే ఏ సమస్య ఉన్నా కానీ తీర్చుతారని మీరు సంతోషం వ్యక్తం చేస్తుంటూ మీలో ఇట్లాంటి వ్యక్తిగత ఆలోచనలు మానుకోవాలి. మీరు చేస్తే ముందుకు పోండి, ఏదైనా చేయండి. జై కాంగ్రెస్. దుర్గామోషవ్ గారు నాగపూర్ గ్రామాన్ని సందర్శించారు. దానిలో భాగంగానే గోదావరి రోడ్డు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిండు. విషయం ఏంటంటే ఆ గోదావరి రోడ్డు ఆల్రెడీ ఎస్టిమేషన్స్ చేసిండు. త్వరలోనే వివేక్ సార్ దాన్ని పూర్తి చేస్తారు. కానీ కాకపోతే ఈ గత 10 సంవత్సరాలు బీజేపీ పరిపాలించింది, టీఆర్ఎస్ పరిపాలించింది. దాని మీద అప్పుడు లేని కపట ప్రేమ ఇప్పుడు ఎందుకు వస్తుందని మేము నిర్ణయిస్తున్నాము. రుణమాఫీ గురించి సుగము దుర్గామోషవ్ గారు మాట్లాడిండు. 1,50,000 లోపు ఇప్పుడు 1,50,000 లోపు ఆల్రెడీ శాంక్షన్ రుణమాఫీ అనేది మాఫీ చేయడం జరిగింది. ఇంకా కొద్ది రోజు ఆగస్టు 15 లోపు సుగము మనకు రుణమాఫీ 2 లక్షల రూపాయల సుగం
2 లక్షల రూపాయలు 2 లక్షలు ఖచ్చితంగా చేస్తాడు. దానిలో ఇంకో విషయం సుగా మాట్లాడి రైతు భరోసా గురించి అది రేవంత్ రెడ్డి గారు సుగము దాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ చేపించి దాన్ని పరిష్కరించే ప్రయత్నం సుగం చేస్తారు. కానీ దుర్గమ్మ శేఖర్ అనే వ్యక్తి ఇన్ని రోజులు లేని కపట ప్రేమ ఇప్పుడు నాగపురం మీద చూపించడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నదని నేను మనవి చేసుకుంటున్నాను. దుర్గం అశోక్ బీజేపీ క్యాండిడేటు గాలి ప్రదర్శనలో భాగంగా నాగపూర్ గ్రామాన్ని సందర్శించి వివేక్ సార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. అసలు తెలుసో తెలియకనో మాట్లాడిన వ్యక్తిగా మేము భావిస్తున్నాం. అది ఆ రోడ్డును ఎస్టిమేషన్ చేయడం జరిగింది. త్వరలో దానికి బిల్లు శాంక్షన్ అవుతుంది కూడా. దానికి చేయడం కోసమే సారు వారానికి 2-3 రోజుల పాటు చెన్నూరు ప్రాంతంలో ఉండి చెన్నూరు పట్టణంలో అదేవిధంగా గ్రామాల్లో విజిట్ చేసి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను తెలుసుకొని దానికి ఎంత సమస్యకు ఏ రకమైన పరిష్కారం చేయాలో అధికారులను పిలిపించి దాన్ని ఎస్టిమేషన్ చేసి త్వరలో చేయబోతున్నాడు సారు. ఆ విషయం తెలుసుకోకుండా నోటికి ఎంత వస్తుందంత మాట్లాడడం సమంజసం కాదు. దుర్గం అశోక్ గారు, మీరు నోటి ఉన్నది అని చెప్పి ఇక నోటికి నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతున్న ఉద్దేశంతో మస్తు మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ విషయంలో మీరు బాగానే మాట్లాడిళ్ళు. ఆల్రెడీ 1,50,000 లోపు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ 15 లోపు కూడా 2 లక్షల మాఫీ రుణం జరుగుతుంది. రాని వాళ్ళకు కూడా స్పెషల్ డ్రైవ్ కింద ప్రోగ్రామ్ కండక్ట్ చేసి దానికి కూడా పరిష్కార మార్గం చూసే ఆలోచన ప్రభుత్వం ఉన్నది. మీరు ప్రభుత్వం పైన చీటి మాడికి ఏదో ఒక విషయం పైన బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం కాదు అని దుర్గం అశోక్ గారికి మేము హెచ్చరిస్తున్నాం. ఆదివాసులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లాలో 40% పైగా ఉన్న ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి యర్మ పున్నం డిమాండ్ చేశారు. ఆదివాసులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సోపాక గ్రామంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వారోత్సవాలు నిర్వహించారు. ముందుగా సంఘం గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు తలండ్రి మొత్తయ్య జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యర్మ పున్నం ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆదివాసుల పట్ల చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు. ఆదివాసీ చట్టాలను కాలరాస్తూ ఆదివాసులకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. అటవీ సంరక్షణ చట్టం పేరుతో అడవులన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తుందని వాపోయారు. జిల్లాలో అనేక గ్రామాలు 40% కంటే పైగా ఉన్న గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాల్సిన ఉన్నప్పటికీ ప్రభుత్వాలు గుర్తించడం లేదని అన్నారు. ఆదివాసీ గ్రామాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 1994 సంవత్సరం నుండి ఇప్పటిదాకా జరుపుకుంటూ వచ్చినా ఆదివాసుల యొక్క బ్రతుకులు మాత్రం మారడం లేదు. ఐక్యరాజ్య సమితి ఆ రోజున ఒక తీర్మానం చేసింది. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ దేశాలు ఎక్కడికి ఉన్నా అట్టడుగున ఉన్నటువంటి ఆదివాసీలకి ఒక అభివృద్ధి కోసం ఒక ప్రామాణికంగా తీసుకొని పనిచేయాలని చెప్పి ఐక్యరాజ్య సమితి సూచించింది. 1994 సంవత్సరం నుండి 2014 వరకు ఆదివాసీల యొక్క అభివృద్ధి కోసమే ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఐక్యరాజ్య సమితి పేర్కొని ఆ రకంగా ప్రభుత్వాల సూచన చేసింది. కానీ అప్పటి నుండి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా ఆదివాసీల అభివృద్ధి కోసం పనిచేయలేదు. ఆదివాసీల అభివృద్ధి కోసం పనిచేయకపోగా ఆదివాసీలకు ఉన్నటువంటి చట్టాలని పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి పని ఇవాళ ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఆదివాసీలకు జీవనాధారమైనటువంటి చట్టం ఇవాళ పౌర సాధారణకు ఉన్నటువంటి రక్షణ చట్టం, అటవీ హక్కుల చట్టం ఉంది. కానీ ఇవాళ అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసినటువంటి కుట్ర ఇప్పటిదాకా జరిగింది. అందుకోసమని ఇప్పటిదాకా తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకి చాలా మంది హక్కుపత్రాలు రాలే. మీకు చట్టం ప్రకారం పట్టాలు రాలేదు కాబట్టి, మీరు అనర్హులుగా ఉన్నారు కాబట్టి మీ పైన కేసులు బనాయిస్తామని చెప్పి చాలా మంది పైన పోడు సాగుదారుల పైన అటవీ శాఖ అధికారులు కేసులు పెట్టి వాళ్ళ ట్రాక్టర్లను సీజ్ చేసి అనేక మందిని కేసులకు గురి చేసి ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని కోర్టులకు తిప్పుతా ఉంది ప్రభుత్వాలు, ఈ ఫారెస్ట్ శాఖ వాళ్ళు. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, పోడు సాగుదారుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు వెంటనే తొలగించాలని చెప్పి ఇప్పటికే అనేక చోట్ల ట్రాక్టర్లు సీజ్ చేసి వాళ్ళని ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి వెంటనే మీరు
చేసిన ట్రాక్టర్లని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఈ 2-3 నెలల కాలంలో ఈ జిల్లాలో అనేక మంది పైన కోట సాగుదారుల పైన కేసులు పెట్టారు. వాటి తక్షణమే విడుదల చేయాలి వాళ్ళందరినీ. గతంలో ఇచ్చినటువంటి పట్టాలకి బ్యాంక్ అధికారులు రుణాలు ఇవ్వట్లేదు. మేము ఇవ్వము, మీకు పహాని వన్బి ఉంటేనే ఇస్తామని చెప్పి బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. కోట సాగుదారులకు ఇచ్చినటువంటి పట్టాలలో పహాని వన్బి వెళ్ళదు. వాళ్ళకి కేవలం ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ మాత్రమే వెళ్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఇవాళ బ్యాంక్ అధికారులు రుణాలు ఇవ్వాలి. కానీ అక్కడ బ్యాంక్ అధికారులు కూడా ఇవ్వకపోగా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అట్లానే ఆదివాసీ గూడాలలో ఆదివాసీ కాలనీలలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేక, మౌలిక సదుపాయాలు లేక, రోడ్డు సౌకర్యం లేక, సరైన విద్య లేక, సరైన వైద్యం అందక ఆదివాసీలు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. కాబట్టి ఆదివాసీ కాలనీలలో రోడ్లు కానీ, మురికినీటి కాలువలు కానీ, విద్యా వైద్యం కానీ అందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇవాళ ఆదివాసీలో జీవిస్తున్న గూడాలలో సుమారుగా 40% ఉన్నటువంటి గ్రామాన్ని ఏజెన్సీ గ్రామంలో గుర్తించాల్సినటువంటి చట్టం ఉంది. కానీ 90% ఉన్నటువంటి గ్రామాలను కూడా ఇవాళ ఏజెన్సీగా గుర్తించట్లేదు. ఇవాళ ఏజెన్సీ చట్టాలను కూడా వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాలో అనేక గ్రామాలు ఏజెన్సీలో కలపాల్సినటువంటి బాధ్యత ఆ రకంగా ఉన్నటువంటి మెజారిటీగా ఉన్నటువంటి 40% ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు వాటిని గుర్తించి ఏజెన్సీగా అట్లాంటి గ్రామాలు గుర్తించాలని చెప్పి, వాళ్ళని ఏజెన్సీగా కలపాలని చెప్పి, వాళ్ళకున్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మేము ఈ యొక్క మంత్రాల జిల్లా తరఫున ఆదివాసీల పక్షాన మేము ఈ యొక్క ప్రభుత్వాలని అట్లాంటి అధికారులని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆదివాసీలపైన చిన్న చూపుగానే చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక నుండి అయినా ఆదివాసీలపైన చిన్న చూపు చూడడం మానేసి మా యొక్క అభివృద్ధి కోసం మీరు పనిచేయకపోతే కనుక భవిష్యత్తులో ఆదివాసీ సంఘాలు ఏకమై ఈ ప్రభుత్వానికి అట్లాంటి అధికార యంత్రాంగానికి ఒక బుద్ధి చెప్పే విధంగా భవిష్యత్తులో ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు విరబెల్లి రఘునాథరావు కోరారు. శ్రీరాంపూర్లో బీజేపీ నస్పూర్ పట్టణ అధ్యక్షుడు సత్రం రమేష్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు విరబెల్లి రఘునాథరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను దేశంలో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పొన్నవేణి సదానందం, ఉపాధ్యక్షులు చక్రవర్తి, రమేష్, నాయకులు మహేందర్, సతీష్, విజయ్, బద్రి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మంచి ఉత్సాహంతో, జోష్ తోటి అందరం కూడా పాల్గొని ఈ 3 రోజులు కూడా ఒక పండుగ వాతావరణంలో మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. నేను ప్రతి ఒక్కరిని కోరేది, మీ ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మళ్ళొకసారి అందరికి కూడా స్వతంత్ర సమర యోధులు కలిసి ఎన్నో పోరాటాల ఫలితమే ఈ భారతదేశానికి స్వతంత్రం. ఈ స్వతంత్రం వచ్చే సందర్భంగా యువతను ఉత్సాహం చేయడానికి, యువతలలో చైతన్యవంతం చేయడానికి ఈ ర్యాలీ తీయడం జరిగింది. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.